30 సంవత్సరాల ముందు అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఎంతోమంది మధ్యలో రైతాంగం కూడా వారి భూములు కూడా ఇచ్చి ఈ రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. నిజంగా ఇప్పటి వరకు కూడా ఆ రైతాంగానికి ఇంకా భూమికి కాంపన్సేషన్ ఇచ్చిన పాపాను కూడా పోలేదు. కనీసం 30 గ్రామాల ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. కనీసం 30 గ్రామాల ప్రజలకు కూడా నిజంగా చాలా ఇబ్బందులు. ఈ రోడ్డు గుంతలతో గుంతలమయమై ఈ ఒక రవాణా సౌకర్యం పోవాలన్నా, వెహికల్స్ పోవాలన్నా కూడా వెహికల్స్ కూడా 10 సంవత్సరాలు తిరిగే వెహికల్ సంవత్సరానికే ఇవన్నీ కూడా ఈరోజు మరమ్మతులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానీకం అంతా కూడా ఆలోచించారు, ఇంకా మనకి ఈ ప్రభుత్వం పట్టించుకోదు, ఈ ప్రభుత్వం రోడ్డు వేసే పరిస్థితులు లేవు. కనీసం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం 2 సార్లు కొలతలేయడం జరిగింది. 2 సంవత్సరాలు కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈరోజు ప్రజానీకం అంతా కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా వారైతేనేమి, ట్రాక్టర్ యజమానులు అయితేనేమి, జేసీబీ డోజర్ల వాళ్ళు అయితేనేమి ముందుకొచ్చి మన ప్రాంతానికి మన రోడ్డును మనమే బాగు చేసుకుందాం.